ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు. లైవ్ ఇవ్వడానికి ఎంతో సహాయం చేశారు నాయన. లైవ్ని ఆశీర్వదించి అనేకలకు దీవెనకరంగా లైవ్ని ఉంచమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవ నీవే, నా జీవం నీవే, రా యేసయ్యా త్వరగా, నీ రాక కోరి నే వేచియున్నా, రా రాజా త్వరలో. దేవ నీవే, నా జీవం నీవే, రా యేసయ్యా త్వరలో, నీ రాక కోరి నే వేచియున్నా, రా రాజా త్వరలో. దేవ నీవే, నా జీవం నీవే, నీ వాగ్దానము నమ్మి ఆశతో వేచియున్నాను, నీ వాగ్దానము నమ్మి ఆశతో వేచియున్నాను, నీవున్న చోటికి నన్ను కొనిపోవ వేగమే రావా, నీవున్న చోటికి నన్ను కొనిపోవ వేగమే రావా. దేవ నీవే, నా జీవం నీవే, రా యేసయ్యా త్వరలో, నీ రాక కోరి నే వేచియున్నా, రా రాజా త్వరలో. దేవ నీవే, నా జీవం నీవే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నన్ను క్షమించినందుకు, దీవించినందుకు, ప్రేమించినందుకు వందనాలయ్యా, నన్ను క్షమించినందుకు, దీవించినందుకు, ప్రేమించినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా, నీ దయకై వందనాలయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ యు ఆర్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్ యూ హ్యావ్ షోన్ టువర్డ్స్ అస్. మా ఎడల, నా కుటుంబం పట్ల మీరు చూపించిన ప్రేమ గొప్పదయ్యా, మీ దయ గొప్పది, మీ వాత్సల్యత గొప్పది. మీకు స్తుతులయ్యా, మీకు స్తుతులయ్యా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీ గొప్ప దేవుడు ఆయన. మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు నేను ఏమి ఇవ్వగలనయ్యా. అయ్యా వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడానికి వందనాలు, మహాగణుడానికి వందనాలు, మహోన్నతుడానికి వందనాలయ్యా. స్తుతులయ్యా స్తుతులయ్యా స్తుతులయ్యా. మీరు చేసిన మేళ్లకు ఉపకారాలకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను యేసయ్యా. పరిశుద్ధుడైన ప్రభువా, మహాగణుడానికి వందనాలు. ఎంత మంచి దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి ప్రభువా, మీరు మమ్మల్ని దర్శించి బలపరచండి. లైవ్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా లైవ్ను మార్చమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రేరా మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నమ్మి నేను దేవుని కనపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం
11వ వచనం చూద్దాం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించారు. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చెడిని తన శిష్యులతో చెప్పారు. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెలు ముక్కలు పోగొచ్చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకున్నది. ఇప్పుడు ఇక్కడ మనం గమనిస్తే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారముగా మార్చిన విధానం పిల్లరా మనం గమనిస్తున్నాం. ఇక్కడ 2 విషయాలు. అక్కడ అందరూ ఎలా తిన్నారట, ఇష్టమైనంత మట్టుకు వడ్డించారట, తృప్తిగా తిన్నారట. ఇక్కడ 2 మాటలు. వారికి ఇష్టమైనంత మట్టుకు తృప్తిగా తిన్న వరకు వడ్డించారట. గొప్ప సంతోషంతో నిండిపోయారు. అందరూ తృప్తి అయిపోయారు, ఇష్టమైపోయింది. దీనికి సీక్రెట్ ఏంటంటే అక్కడ యేసు ప్రభు చేతుల్లోనికి ఆ 5 రొట్టెలు 2 చేపలు రావటం. పిల్లలు ఇక్కడ యేసు ప్రభు ఉండటం, యేసు ప్రభు చేతుల్లోకి 5 రొట్టెలు 2 చిన్న చేపలు రావటం, పిల్లల విరిచి వడ్డించడం. ఈ చాలా అంశాలు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రమే జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు చేతుల్లోనికి 5 రొట్టెలు 2 చేపలు రావటం పిల్లలందరికీ ఆ గొప్ప అద్భుతం జరగడానికి కారణమైంది. ఈరోజు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు సంతోషాన్ని కలిగించేవారుగా, అనేకులకి తృప్తి కలిగేటట్లుగా, అనేకులకు దీవెనకరంగా మనం మారాలి అంటే మనం యేసు ప్రభు చేతుల్లోనికి రావాలి. యేసు ప్రభు చేతులు, దాని గురించి మనం ఆలోచిస్తే ఆయన సృష్టికర్త. పిల్లల ఆ చేతులతో మరి సృష్టాంతటిని చేశాడు, నిన్ను నన్ను కూడా చేశాడు. ఆయన ఈజ్ క్రియేటర్. ఆ సృష్టికర్త చేతులకు నువ్వు వస్తే ఈ కెన్ క్రియేట్ యూ, ఈ కెన్ రీక్రియేట్ యూ. పిల్లల షేప్లెస్ని షేప్ తీసుకొస్తాయి ఆయన చేతులు. ఒక మట్టి ముద్దను తీసుకుని ఆ మట్టికి ఒక షేప్ని తయారు చేసి దానిలో జీవాయును ఊదాడు ఆయన ఆ చేతులతో. ఆయన చేతులే పిల్లల రూపు ఏర్పాటు చేసే మనకి. ఈరోజు ఒకవేళ నువ్వు షేప్లెస్గా, లేకపోతే జీవితంలో మరి అర్థం లేని జీవితం, మరి చెదరగొట్టబడిన అనుభవం, పోగొట్టుకున్న అనుభవం, పిల్లరా మరి ఆశీర్వాదం లేని పరిస్థితి, అసలు ఏం జరుగుతుందో నా జీవితంలో, ఎటు వెళ్ళిపోతున్నాను నేను అనుకుంటూ ముందుకు సాగుతున్న నీ జీవితానికి ఒక రూపును, ఒక మీనింగ్ని, ఒక ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి చేతులు ఆయన చేతులు. అది మొదటి. 2, ఆయన చేతులు ఎలాంటి చేతులు? ఆయన చేతులు పిల్లలు ఆశీర్వదించే చేతులు. మార్కు సువార్తలో మనం చూస్తాం, ఆ చిన్న పిల్లల మీద ఆయన చేతులుంచి వారిని ఆశీర్వదించాడట. చూడండి 10వ అధ్యాయంలో పిల్లల వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. 10వ అధ్యాయం 16వ వచనం. ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకుని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారట. ఆయన చేతులు క్రియేట్ చేయడం మాత్రమే కాదు, కానీ ఆశీర్వదించే చేతులు. ఆశీర్వాదం లేని నీ జీవితానికి ఆశీర్వాదాన్ని అనే ఫ్లేవర్ని తీసుకొస్తాడు ఆయన. గొప్ప విలువను తీసుకొస్తాడు దేవుడు నీకు. 3వది ఆయన చేతులు ఎలాంటిది అంటే పొడవబడిన చేతులు, గాయాలు పొందిన చేతులు, వూండెడ్ హ్యాండ్స్. ఆ వూండెడ్ హ్యాండ్స్ ఏం చేస్తాయి తెలుసా? నీ వూండ్స్ అన్ని మంపుతాయి, స్వస్థపరుస్తాయి. అందుకే యెషయా 53:5 6 వచనాల్లో అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నువ్వు ఆయన చేతుల్లోకి వస్తే నీకు స్వస్థత, ఆశీర్వాదం, రూపు, పిల్లల ఒక విలువ, ఒక ఫ్లేవర్, ఒక దీవెన ప్రభు నీకు. ఆయన చేతులు అలాంటివి. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే మనం ఆయన చేతులకు రావాలి. వెన్ వై హంబులీ అడ్జస్ట్ ఇన్ హిస్ హ్యాండ్స్, ఆయన చేతుల్లోకి తగ్గించుకొని మనం ఆయన చేతుల్లోకి వచ్చి మరి అప్పగించుకుంటే ఖచ్చితంగా 5 రొట్టెలు 2 చేపలు అలా దీవించగలను నేను. ఇది నా చాలా మంది అన్నీ చేస్తారు, కానీ యేసు ప్రభుకి వారి జీవితాలు అప్పగించుకోరు. ఆయన చెప్పిన మాటలు ఫాలో అవ్వరు. సొంత పద్ధతులు, సొంత ఆలోచనలు,
సొంత పరిస్థితి కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, ఇమిడిపోవాలన్నమాట ఆయన చేతిలో. వెన్ యూ కంప్లీట్లీ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్, దేవునికి నేను అప్పగించుకుంటా. 5 రొట్టెలు 2 చేపలు ఆ చిన్నవాడి దగ్గర ఉన్నంత కాలం, ఆ 3 రోజులు వాడి దగ్గర ఉండుంటాయి, ఆ ఫ్రై ఫిష్ అండ్ ఆ బ్రెడ్, అవి ఆ 3 రోజులు కూడా ఎన్నిసార్లు లెక్కెట్టినా అవి అలాగే ఉన్నాయి. ఏమాత్రం వాటిలో ఎదుగు బొదుగు లేదు, మార్పు లేదు. యేసు చేతులకు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది కదా, కాల్కులేషన్ మారిపోయింది. ఈరోజు మనం మన సొంత జ్ఞానం, సొంత పద్ధతుల్లో ఏసైకి దూరంగా ఉంటుంది. అందుకే లోకస్వత ప్రభు అంటాడు, నేను చెప్పిన మాట మీరు అనకుండా ప్రభు అని పిలిచుట ఎందుకు? నేను చెప్పింది చేసి నా మాట విని దాని ప్రకారం చేయబడే కదా బుద్ధిగలవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నాను పోలి ఉంటాడని ప్రభు చెప్పాడు. ఇప్పుడు రాత్రి మనం ఆయనకు అప్పగించుకున్నాం, ఆయన మాట వినినప్పుడు, ఆయన చేతుల్లోనికి మనం మరి సమర్పించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో విస్తరింప చేస్తాడు. ఈ దినాల్లో అది మిస్ అవుతున్నారు చాలా. ప్రభుకు అప్పగించుకుంటున్నామా, దేవునికి సమర్పించుకుంటున్నామా? అయ్యాక నేను కాదు నీవే నాయన, ఆయన చేతుల్లోకి వస్తున్నామా, ఆయన చేతి కింద దీనమనస్కులై ఉంటున్నామా, తగ్గించుకుంటున్నామా, విధేయులమై ఉంటున్నామా? అప్పుడు దేవుడిని దీవిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోయేటట్లుగా దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా అలాగనే దీవించాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని, నీ వంశాన్ని, నీ వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ పాడి పంటలు, నీ వ్యవసాయాన్ని దేవుడు దీవిస్తాడు. He will bless you, not what you have. It will be multiplied. అది విస్తరింప చేయబడిన అనుభవంలోకి వస్తుంది. ఇష్టమైనంత మట్టుకు తిన్నారు, తృప్తి పడే వాళ్ళు తిన్నారంటండి. అలాంటి కృప ప్రభు మనం ఆయనకు అప్పగించుకుంటే, ఆయన చేతులకు సమర్పించుకుంటే అట్లాంటి కార్యాలు మన జీవితంలో ప్రభు చేస్తాడు. మరి అలాంటి కార్యాలు ప్రభు నీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో ప్రభు జరిగించునుగాక ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడివి, ఘనమైన దేవుడు నాయన. మీరు చేసిన కార్యాలను బట్టి, మీరు చేసిన మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మిమ్మల్ని స్తుతిస్తున్నాను. 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఎంత సమృద్ధిగా, ఎంత తృప్తిగా ఇచ్చావు నాయన. అవును ప్రభు, మీ చేతుల్లోకి వచ్చాయి. మేము కూడా మీ చేతుల్లోకి రావాలి. మేము కూడా మమ్మల్ని మీకు సమర్పించుకోవాలి, అప్పగించుకోవాలి, తగ్గించుకోవాలి, విధేయులుగా దీన మనస్సులుగా ఉండాలి. అప్పుడు మీరు మమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. అట్టి కృప నాయన మరి శ్రోతలందరికీ, ఈ మాట్లాడుతున్న వాళ్ళందరికీ దయచేయండి, నాకు దయచేయండి, మాకు అనుగ్రహించండి. గత 6 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లైవ్ ఇవ్వటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించారు. ఎంతమంది తిన్నారో వారందరి జీవితాలు అద్భుతాలు చేయండి నాయన. ఈ రాత్రి డూ వండర్స్ అండ్ మిరాకిల్స్ ఇన్ దర్ లైఫ్స్. లార్డ్, హీల్ దట్, రీక్రియేట్ దెమ్, గివ్ దెమ్ ఫామ్, ఒక రూపును ఏర్పాటు చేయండి. వారి జీవితంలో ఒక మధురమైన ఒక ఫ్లేవర్ అనుగ్రహించండి. ప్రభా ఆయన మీ చేతులతో స్వస్థపరిచినట్టుగా బిడ్డలు స్వస్థపరిచండి. మీ చేతులతో ఆశీర్వదించినట్టుగా నీ బిడ్డలు ఆశీర్వదించండి. యువర్ హ్యాండ్స్, మీ చేతుల్లో ప్రభా ఎంత ఆశీర్వాదాలు, దేవుళ్ళు ఉండే కాపుదలదు మీ చేతుల్లో. ఆయన మీ చేతుల్లో కాపుదలదు ఆయన. అట్టి కృప బిడ్డలందరికీ దయచేయమని మరొకసారి నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు. ఈ పరిచర్య అనేకులు దీవెనకరంగా మార్చమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనలు స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా సదాకాలం తోడే నడిపించిన గాక. ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్.